బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లలో గతవారం వాదనలు ముగిశాయి. దీంతో అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాద ముకుల్ రోహత్గి ఇవాళ వాదనలు వినిపిస్తున్నారు. స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ముకుల్ రోహత్గి అన్నారు. స్పీకర్ విశేష అధికారాలని కోర్టులు హరించలేవని రోహత్గి చెప్పారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని రోహత్గి వాదనలు వినిపించారు. పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించబోరని రోహత్గి అన్నారు. స్పీకర్పై నమ్మకం పెట్టుకోకుండా ఇలా రిట్లపై రిట్లు ఎందుకు దాఖలు చేస్తున్నారని రోహత్గి పిటిషనర్లని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయం తర్వాతే న్యాయ సమీక్షకి అవకాశం ఉంటుందని రోహత్గి చెప్పారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్పీకర్ దగ్గరే పిటిషన్ పెండింగ్లో ఉందని రోహత్గి గుర్తు చేశారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన వారంలోపే కోర్టులో పిటిషన్ వేశారని రోహత్గి అన్నారు. ఈ కేసులో సింగిల్ జడ్జి ఆదేశాలని డివిజన్ బెంచ్ కొట్టేసిందని రోహత్గి తెలిపారు. రోహత్గి వాదనల్ని విన్న జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు గత వాదనలకి భిన్నంగా ఉన్నాయని అన్నారు. స్పీకర్ 5 ఏళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అంతవరకు కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని జస్టిస్ గవాయ్ నిలదీశారు. గతంలో ఓ స్పీకర్ని ఫిరాయింపుల కేసులో మేం విచారణకి పిలిచామన్న విషయాన్ని మర్చిపోవద్దని గవాయ్ అన్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తున్నాయని గవాయ్ చెప్పారు. తాము నోటీసులు ఇచ్చిన 11 నెలలకి స్పీకర్ నోటీసులు ఇచ్చారని గవాయ్ గుర్తు చేశారు.